హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన దేవుని మాటలను ధ్యానించడానికి, దేవుని గొప్పతనాన్ని, మానవుని యొక్క ఘోరమైన నీచమైన స్థితిని గురించి రాజుల చరిత్రలు చదువుతుండగా మనం గ్రహిస్తున్నాం కదా. దేవుని మనస్సు కలిగి ఉందాం. నీచమైన మన స్వభావాన్ని మార్చి తన స్వభావాన్ని మనకి ఇవ్వాలని ఆశిస్తున్న ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో, నీ ప్రేమను, నీ మనస్సును, నీ చిత్తమును, నీ హృదయాభిలాషను ఎరిగి అందుకు అనుకూలంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. దేవుడు ఏమన్నా ఇచ్చాడండి మీకు? ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? మనకి ఇచ్చే అవకాశాలు కానీ, మనకిచ్చిన ఆరోగ్యం కానీ, మనకిచ్చినటువంటి హోదా కానీ, మనకిచ్చిన అధికారం కానీ, మనకిచ్చిన అవకాశాలు కానీ దేవుడు ఒక ఉద్దేశంతో ఇస్తున్నాడండి. ఒక రాజు తర్వాత ఒక రాజు విపరీతంగా ప్రభువును దుఃఖపరుస్తున్న మరో అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఈ యెరోబాము మానవలసింది మానలేదు, దేవునికి ఇష్టమైన దానిని చేయలేదు. 40 సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడు. అతని కుమారుడైన చూడండి 15వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 8వ వచనం. యెరోబాము కుమారుడైన జకరియా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. 6 నెలలు అతని కుమారుడైన ఈ జకరయ్య. ఎంత మంచి పేరు అంటే, ప్రవక్త పేరు జకరయ్య అంటే దేవుణ్ణి స్తుతించటం, దేవుని ఆనందించటం. పేరు బాగుంటుందండి, బతుకు బాగోదు. పేర్లు పెట్టుకుంటారు, పితరుల పేర్లు పెట్టుకున్నాడు యెరోబాము. బుద్ధి అదే బుద్ధి. పేరు వలన ప్రయోజనం లేదండి, మనస్సు మారాలి. చాలామంది వాళ్ళు ఏదో బాప్తీసం పొంది పేర్లు మార్చుకుంటున్నారు, కానీ నడవడిక మార్చుకోవడం వల్లనే కదా దేవుని నామానికి ఇంకా దుఃఖం కలుగుతుంది. ఇతడు ఒక 6 నెలలు టైం ఇచ్చాడు దేవుడు. 6 నెలలే కదండి అనకండి. 6 నెలల్లో నీవు చేసే తీర్మానం నీ భవిష్యత్తు అందరికీ మేలవుతుందండి. అననీయ సప్పేరాలు కూడబలుక్కొని దేవుని సన్నిధిలో అబద్ధం ఆడటాన్ని నిశ్చయించుకున్నప్పుడు అననీయ మరణించిన తర్వాత 3 గంటలు టైం ఇచ్చాడు సప్పేరాకు దేవుడు. నేను చేసింది తప్పు కదా, నా భర్త చనిపోయాడు కదా, ఏమైంది, ఎందుకు తిరిగి రాలేదు? ఆ మనసాక్షి తప్పు తప్పు తప్పని ప్రేరేపిస్తూనే ఉంది. కానీ వచ్చి ఆ 3 గంటల్లో పశ్చాత్తాపడుంటయ్యా, నన్ను క్షమించు, మేము తప్పు చేశామనుంటే ఒకవేళ చనిపోయిన తన భర్తను అననీయాన్ని కూడా బతికించుకునేదేమో. ఆ రోజుల్లో అలాంటి కార్యాలు జరిగాయి కదండి. కానీ ఆమె తను కూడా అబద్ధం ఆడింది. ఎందుకు? మిమ్మల్ని సాతాను ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపిస్తాడండి, మేలు చేయటానికి కాదు, కీడు చేయటానికి. పాపానికి ప్రేరేపించేవాడు అపవాది.
ఎవరి ప్రేరేపణకు మనం లొంగుతున్నాం? దేవుని ప్రేరేపణలకు లొంగితే, పరిశుద్ధాత్మని ప్రేరేపణలకు మనం లొంగితే, అసలు నీ మనస్సాక్షి హెచ్చరికలు నువ్వు వింటే నీ బతుకు సరవుతుందండి. 6 నెలలు సైమిచ్చినా కూడా ఇతడు ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడై నేబోతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తాను పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. అంతే. పాపం వలన వచ్చు జీతము మరణం. అతడి రాజకుమారుడిగా తండ్రిని చూచాడు. తండ్రి కాలంలో ఆమోసు వచ్చి హెచ్చరించిన ప్రవక్త అయిన ఆమోసు గద్దింపులను ఎరిగాడు. ఆ కాలంలో దేవుడు తన సేవకుల్ని పంపించి హెచ్చరించడం అనేది విన్నాడు. తన తండ్రి చేయలేకపోయాడు, పోనీ నేనైనా చేస్తా, నాకు అవకాశం దొరికింది ఇప్పుడని దేవుని మాటకు, ఆయన ప్రవక్తల మాటలకు లోబడకుండా, నేను గనక రాజయ్యాను కదా, అనుభవించడమే నా పని, నేనేమి పోరాడలేదు, మా నాన్న పోరాడి యుద్ధాలు చేసి స్వాధీనపరిచింది, నాకు తేరగా దొరికింది. అదే కదండి ఇవాళ. ఎంత కష్టపడి నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎన్ని సమకూరిస్తే వాటిని నువ్వు ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నావు, ఎలా మిస్యూజ్ చేస్తున్నావు? ఎంతమంది యవనస్తులండి ఈ రోజున తల్లిదండ్రులు వ్యవసాయం చేసి, కూలి పనులు చేసి, పొట్ట కట్టుకొని నిన్ను కాలేజీల్లో చదివించాలి, నిన్ను ఇతర దేశాలకు పంపించాలని అప్పులు చేసి నీకు డబ్బులు పంపితే నువ్వు పట్టణాలకు వెళ్ళి కాలేజీలకు వెళ్లకుండా, చదువు మీద ధ్యాస పెట్టకుండా, పబ్బులమ్మట క్లబ్బులమ్మట తిరుగుతూ దుర్వినియోగపరుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఎంత దేవుడు ప్రేమ కలిగిన వాడు అయినప్పటికీ దుష్టత్వాన్ని ఎంత సహించలేడండి. తల్లిదండ్రులు కన్నీరు పెట్టి బాగుపడిన వారు నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. దేవుడిని దుఃఖపరిచి వర్ధిల్లిన వారిని ఎక్కడ మనం కనుగొనలేమండి. నువ్వు దేవునికి భయపడవా? దేవునిని బట్టి నీ తల్లిదండ్రులకు లోబడవా? నీ మనస్సాక్షి ప్రేరేపణలకు లొంగవా? అయ్యో, చివరికి నీవంతా నాశనమైన తర్వాత నా మనస్సాక్షి గద్దింపులకు నేను లొంగకపోతేని, నా బోధకుల మాట నేను వినకపోతేని, నేను నా కీడు నుండి నేను తిరగలేదని మంచాన పడ్డప్పుడు, ఆ మూలుగుతూ రోగాలతో మంచం మీద పడ్డప్పుడు మూలుగుతూ ఉంటారని ఉండటం అనేది మనం ఈరోజు చూస్తున్నాం. అది బైబిల్లోనూ ఉందండి. నీ క్షేమకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ వినటం లేదు. నువ్వు ఎప్పుడూ నీ యవనంగా ఉండవండి, ఎప్పుడూ నువ్వు రాజుగా ఉండవు, ఎప్పుడు నీకు అన్నీ వర్ధిల్లి చక్కగా ఉండవు. నీకు సమయం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుని భయం కలిగిన దాన్ని కాపాడుకో, దేవుని కొరకు జీవించు. అది ప్రాముఖ్యమైనది. ఈ జకరయ్య చక్కటి పేరు పెట్టుకున్నాడు, కానీ ఏం చేయలేదు 6 నెలలు. ఒకవేళ శుభ్రంగా కూర్చొని తిని పడుకున్నాడేమో. దేశంలో ఏ విధమైన పని చేయలేదు, దేశాభివృద్ధి కొరకు పాటుపడలేదు, దేవుని మార్గాలను ప్రకటించలేదు, తన జీవితాన్ని సరిదిద్దుకోలేదు, ప్రజల జీవితాలను సరిదిద్దుకోలేదు. ఇంకెందుకయ్యా నువ్వు రాజు అని 6 నెలల్లోనే అతను 6 నెలల్లో అతని పని అయిపోయిందండి. చూడండి 10వ వచనంలో, రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. ఏబోషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. ఒకనొకడు చంపుకోవడమే అధికారం కోసం కదా. షల్లూము అనేవాడు అతని మీద కుట్ర చేసి జనులందరూ చూస్తుండగానే అతని మీద పడి అతన్ని చంపేశాడు. యవ్వనస్తుడిగా చనిపోయాడు. 6 నెలలు రాజ్యం వెళ్ళి రాజుగా ఏం చేయకుండా, యుద్ధం నేర్చుకోలేదు, అలర్ట్నెస్ నేర్చుకోలేదు, చురుగ్గా ఉండడం నేర్చుకోలేదు, ఏం జరుగుతుందని తెలుసుకోలేదు. మరొకడు వచ్చి జనులందరూ చూస్తుండగా, అంటే జనులు ఎవరు అడ్డం పడలేదు. ఇట్టంటారు, రాజు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
ఏంటంటే మనం కొన్నిసార్లు మన బతుకులు ఎట్టుంటాయంటే మనం ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. రే తల్లిదండ్రులు అంటుంటారు, రే నువ్వు బతికినా ఒకటే చచ్చినా ఒకటే. సంపాదించకుండా తాగుబోతులు భర్తలు ఉన్నవారు చాలామంది భార్యల్ని బాధ పెట్టి హింస పెట్టి పోషించకపోగా మరీ బాధ పెడుతున్న వారిని చూసి అంటారు, నువ్వు చచ్చినా బాగున్నాయన, నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి అంటారు. చూసారా? ఎవరికీ ప్రయోజనం లేని బ్రతుకు ఎందుకంటే బ్రతికేది. దేవుడు మనల్ని ఒకరి కొరకు ఒకరు బ్రతకమన్నాడు. ఒకరి కొరకు ఒకరు బ్రతకటం నేర్చుకోండి. అప్పుడు మీరు సంతోషిస్తారు, అవతల వారిని సంతోషించగలుగుతారు. గివ్ అండ్ టేక్ ఉండాలండి. ఎప్పుడు టేకే కాదు, నువ్వు ఇస్తుంటావు, పుచ్చుకుంటాం. ఇవ్వటం అనేది జరుగుతున్నప్పుడే దేశాల మధ్య చూడండి, ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నప్పుడే ప్రపంచం వర్ధిల్లుతుంది. నీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర తీసుకుంటావు, వాళ్ళ దగ్గర లేనిది నువ్వు ఇస్తావు. ఇది లేకుండా స్వార్థపరుడుగా నాది నాకు ఉంది అనుకుంటే ఎందుకు ప్రయోజనం లేదండి. ఎవరికీ ప్రయోజనం లేదు. ఎలాంటి బ్రతుకుతున్నారు మీరు? ఈ వ్యక్తి ఇంత చిన్న వయసులోనే ఒక 6 నెలల రాజుగా ఉన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. ప్రజలందరి ముందు ఏంటంటే కుట్ర చేసిన షల్లూము అన్నవాడు అతన్ని చంపి అతనికి బదులుగా రాజయ్యాడు. ఎంత దిగజారిపోతున్నదో ఇశ్రాయేలు రాజ్యం చూడండి. అస్థిరమైన రాజ్యంగా మారిపోయింది. ప్రభు చెప్పాడు యెహూకు, నువ్వు నా మాట కొంచెం విన్నావు కాబట్టి నీ వంశాన్ని నేను 4 తరాలు ఉండనిస్తా, నీ వంశాన్ని 4 తరాలు ఉండనిస్తానన్నాడు. యెహోయాహాషు, యెరోబాము, ఈ జకరయ్య, ఇతనితో అతని వంశమే అంతమండిపోయింది. చూడండి, దేవుని మాట వినిన వారిని, దేవుని ప్రేమించేవారు 1000 తరముల వరకు దీవిస్తానన్నాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు 3-4 తరాల్లో అంతమైపోతారు. ఇక ఆ తరం ఉండదు. ఇక ఎందుకంటే 3-4 తరాల్లో కల్లా ఆ శాపాలు కూడగొట్టుకొని వారు మరణించటం, ఆ తర్వాత వారు లేకపోవటం చూస్తున్నాం. నీ బిడ్డలు 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 దీవించాలని ఆశపడుతున్నావా? నువ్వు బాగుంటే చాలు, నీ బిడ్డలు చచ్చినా పర్వాలా, నీ బిడ్డలు అడుక్కు తిన్నా పర్వాలేదనే ధ్యాసలో నువ్వు బతుకుతున్నావా? నువ్వు దేవునికి భయపడడం వల్ల నీ బిడ్డలకు బిడ్డలకు నీ వంశానికి దీవెనకరంగా మారుతున్నావు. నా ఇష్టమని నువ్వు అంటున్నావే కానీ నీ ఇష్టాన్ని కోరుకున్నవాడు నాశనమైపోవటమే మనం చూస్తున్నామండి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే అన్నప్పుడు నా యేసయ్య ఇవాళ తరతరాలకు దీవెనకరంగా ఉన్నాడు. దేవుని చిత్తము చేయటం మనం నేర్చుకుంటే, దేవునికి ఇష్టలుగా మనం బ్రతికితే, ఒక అధికారిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సేవకుడిగా, ఒక విద్యార్థిగా, ఒక పౌరుడిగా, దేశ పౌరుడిగా మన బాధ్యతలు మనం నెరవేర్చాలి. క్రీస్తు సాక్షులుగా మనం జీవించాలి. అన్యాయాన్ని, అక్రమాన్ని చేసేవారు ఎప్పుడూ వర్ధిల్లరండి. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది. ఏదో సాధించామని ఆర్భాటాలు చేస్తుంటారు కానీ ఆకస్మిక మరణాలకు గురవటం అనేది, ఎదురు చూడని మరణానికి, ఇందులో అనేక మంది రాజులు అలాగే ఒకరొకరు కుట్ర చేసుకొని చంపుకుంటూ పోవటం చూస్తున్నాం. ఈనాడు కూడా అదే గమనిస్తున్నాం. అనేక మంది రాజులు ఇతరులను చంపి వాడు రాజు అయితే వాడు ఇంకొకటి చేత చంపబడ్డాడు. అది ప్రభు చెప్పాడు కదా, కత్తి పట్టుకుని వాడు కత్తితోనే నాశనం అవుతారు. మోసపోకుడు, దేవుడు వెక్కిరించబడరు. మనం ఏమి ఎత్తుతున్నామో దాన్నే కోస్తాం. నీకున్న జీవితాన్ని సద్వినియోగపరుచుకో, దేవునికి భయపడు, ఇతరులకు సాక్షిగా జీవించు. నీ వర్ధిల్లుతావు, నీ వంశములు, నీ పిల్ల తరములు దీవించబడతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎన్నో అవకాశాలు మాకు ఇస్తున్నావయ్యా, ఎన్నో ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నావయ్యా. అనేక సార్లు అవి మా పితరుల ద్వారా, మా దేశము ద్వారా, మేమున్న పరిస్థితుల్లో అన్ని విధాలుగా మాకు సిద్ధపరిచావు. మేము కష్టపడకపోయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని దీవిస్తున్నావన్న సంగతి గ్రహించటానికి, ఇంతగా దీవించిన దేవుని చిత్తమేంటని ఎరిగి
నీకిష్టలుగా బ్రతుకుటకు, అర్ధాంతర మరణాలకు, శాపాలకు గురి కాకుండా, రాబో తరములకు మేము శాపకరంగా కాక దీవెనకరంగా ఉండుటకు, నీ మాట విని మడుకుటకు, నీ చిత్తానుసారంగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.